హరీష్ రావే కుట్రదారు, ఆయన ట్రబుల్ షూటర్ కాదు, ట్రబుల్ క్రియేటర్. బబుల్ షూటర్ అని కూడా అన్నది. బీఆర్ఎస్ పార్టీని మా కుటుంబాన్ని చీల్స్తున్నాడు, అందులో భాగంగానే నన్ను సస్పెండ్ చేయించారు కవిత. ఇక గట్టిగానే వేసుకున్నది ఆయన నిన్న. హరీష్ రావే కుట్రదారు, ఆయన ట్రబుల్ షూటర్ కాదు. ట్రబుల్ షూటర్ అని పేరు పెడతారు కానీ అంత అవుతుంది. ఇక వాళ్ళు ఇష్టం వచ్చింది పెడతారు. ఇక అధికారంలో ఉంటే ఏదైనా పెడతారు. ఇక ఇక్కడ ట్రబుల్ క్రియేటర్ అని చెప్పి ఆయన ట్రబుల్ క్రియేట్ చేస్తాడు అని చెప్పింది. ఇక బీఆర్ఎస్ పార్టీని మా కుటుంబాన్ని బీఆర్ఎస్ పార్టీని మా కుటుంబాన్ని చీల్స్తున్నాడు హరీష్ రావు అని కూడా చెప్పింది. ఉత్తగింది చెప్తుంది ఆమె. అందులో భాగంగానే నన్ను సస్పెండ్ చేయించారు అని చెప్పి కవిత మాట్లాడింది. గట్టిగానే వేసుకున్నది. గందరగోళం గత్తర గాయ అయిపోయింది. ఆగం అయిపోయారు. ఇక కేసీఆర్పై ఒత్తిడి తెచ్చి కనీసం నా వివరణ తీసుకోకుండానే నన్ను ఊరి తీశారు. కాళేశ్వరం అక్రమాలు ఫోన్ ట్యాపింగ్కు హరీష్ రావే కారణం. కాళేశ్వరం అవినీతి సొమ్ముతో 27 మంది ఎమ్మెల్యేలకు ఎన్నికల ఫండ్ ఇచ్చిండు. హరీష్ సంతోష్ అవినీతి వల్లే కేసీఆర్ సిబిఐ ఎంక్వైరీ, కేసీఆర్పై సిబిఐ ఎంక్వైరీ. ఎవరు? హరీష్ సంతోష్ అవినీతి వల్లనే కేసీఆర్పై సిబిఐ ఎంక్వైరీ. ఇంకా చెప్పేసింది. రామన్న నాన్న వాళ్ళిద్దరితో జర భద్రం. సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ సరెండర్ అయ్యారు. పార్టీలో చాలామంది రహస్య ఎజెండాలు ఉన్నాయి. కాంగ్రెస్ బీజేపీలతో కుమ్మక్కై పార్టీని ద్రోహం చేస్తున్నారని వెల్లడి. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా కూడా చేసినటువంటి కవిత నిన్న ఇదంతా తెలిసిన విషయమే కానీ జనరల్గా మనం మాట్లాడుకుంటున్నాం అనమాట. ఇదంతా తెలిసిన విషయమే కానీ జనరల్గా మనం మాట్లాడుకుంటాం. కవిత మాట్లాడినటువంటి తీరు వాస్తవమే. అదంతా కవిత వాస్తవమే అని నేనేమంటానంటే, మా నాన్న మంచోడు, నేను కూడా మంచిదాన్నే, హరీష్ రావే చెడ్డోడు అని ఆమె చెప్పింది. ఇప్పుడు హరీష్ రావు ఏమంటాడు? నేను కూడా మంచోడినే, మీరే చెడ్డోళ్ళు అని ఆయన అంటాడు. కానీ యాక్చువల్గా తప్పెంత ఎవరిది? ఒక ఇంట్లో దోపిడీ, ఒక ఇంట్లో దొంగతనం జరిగిందంటే ఆ ఇంటికి కావలో ఉన్నటువంటి తుపాకీ పట్టుకుని వాడు ఎవరు? వాళ్ళదే తప్పు. కేసీఆరే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. ఇన్ని జరుగుతూ ఉంటే ఫామ్ హౌస్లో వండిండు కాబట్టి తప్పు మొత్తం కేసీఆర్ది. నేనేమంటానంటే, కేసీఆర్ గొప్ప నేత, కేసీఆర్ మంచి టాలెంటెడ్, కేసీఆర్ మంచి ఒక సంస్కర్త. కానీ ఆయనకు అవకాశం వచ్చి ప్రజల అధికారంలో కూర్చుని పెడితే రాష్ట్రం నాశనం అయితే కూడా పట్టించుకోలే కాబట్టి ప్రజలు ఎదురు తిరుగుతారు తప్ప అంతకన్నా ఎక్కువ ఏం లేదు. కాబట్టి 100% ఇక్కడ కవిత చెప్పింది 100 పాళ్ళ నిజమే. 100 అంటే ఆమె చెప్పింది నిజమే. కానీ ఆ 100 పాలల్లో కవిత పాలు, కేసీఆర్ పాలు కూడా ఉంది. ఈ రాష్ట్రం మోసపోయిన దాంట్లో, ఈ రాష్ట్రం అప్పులలో, ఈ రాష్ట్రం అవినీతిలో, ఈ రాష్ట్రం దోపిడీకి గురి కావడం లోపల కవిత పాత్ర ఉంది. అన్నిటికన్నా ఎక్కువ కేసీఆర్ పాత్ర ఉంది. కేసీఆర్ తప్పు తర్వాతనే హరీష్ రావు తప్పు. హరీష్ రావు పెద్ద ఎత్తున దోపిడీ చేసిండు. రాష్ట్రంలో అనేక ఫామ్ హౌస్లతోనే భూములతో కలిగి ఉన్నటువంటి హరీష్ రావు అంతులేని సంపాదన సంపాదించిన అనేది అందరికీ తెలుసు. రాష్ట్రంలో జల్లెడ పడితే వస్తాయి కాబట్టి అవి లోపాయకర ఒప్పందంతో అవి బయటపడకపోవచ్చు. కానీ నాకు తెలిసిన కొన్ని ప్రాంతాల్లో రంగారెడ్డి, మహబూబ్ నగర్, చుట్టుముట్టు జిల్లాలో చూస్తేనే ఒక 5-6 ఫామ్ హౌస్లు ఉన్నాయి. అనే ఫామ్ హౌస్లు అంటే కొన్ని 100 ఎకరాలలో అట్లా ఉన్నాయి. కానీ కనబడదు. ఎవరినో వాడిని పెడతాడు, వాడు ఎవడో దొర అనుకుంటారు. కానీ ఆడెవడో ఆందోళన ఎవరినో పెడితే వాడు నిజంగా వాందేనేమో అనుకుంటారు అందరూ. కానీ అసలైన కార్యకర్త ఈయన ఉంటాడు. ఇవి జరిగి పెద్ద ఎత్తున పేదవాడిని కడుపు కొట్టిరు దొంగలీలంతా. వీళ్ళు పనికిరారు పార్టీలకు. వీళ్ళకు పార్టీ ఉండొచ్చు, బతుకుదెరు కోసం చిల్లరగాళ్ళంతా మనం అంతా అది కావచ్చు తప్ప వీళ్ళు ప్రజల కోసం, రాష్ట్ర ప్రజల శ్రేయస్ కోసం పనిచేసే వాళ్ళు మాత్రం కారు. వాళ్ళ డబ్బాలు కొట్టుకోవడం, వాళ్ళ గొప్పలు చెప్పుకోవడం, వాళ్ళే వీరులు, వాళ్ళే సూర్యుడు. చెప్పేది ఒకటి శ్రీరంగ నేతలు, చేసేది మొత్తం దొంగపాను, దారి దోపిడి. ఇలాంటి వాళ్ళు రాష్ట్రంలో ఉండి ఇక వీళ్ళకి అభిమానులు. మళ్ళీ ఆ అభిమానులు కూడా రోజు స్టేటస్లా మా వాళ్ళు నీతివంతులు, మా వాళ్ళు శుద్ధ పూసలు. ఎందుకంటే అలా ఎందుకు పెట్టుకుంటారు? కానీ ఆ ఊళ్ళో అలా బతుకుదెరు నడవాలంటే, ఆ ఊర్లో అలా మాట నడవాలంటే, ఎవడన్నా వల్కరియాలంటే ఏదో ఒకటి పెట్టుకోవాలి. ఇవన్నీ స్టేటస్లో పెట్టుకొని వాళ్ళ డబ్బాలు వాళ్ళు కొట్టుకుంటారు. కానీ చేసింది ఏంది వీళ్ళంటే నిలువు దోపిడీ చేసిరు, రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిరు. ఇదే కదా వీళ్ళు చేసింది. ఇంతకన్నా ఎక్కువ ఏమున్నది వీళ్ళు చేసింది?